మాట ఇచ్చినాక ఇక ఆలస్యం చెయ్యొద్దు. ఎగస్ పార్టీ వాళ్ళకు అస్సలు సంధియొద్దు అన్నట్టే పనులన్నీ రువ్వడిగా చేసుకుంటూ పోతారు ఏపీ సర్కార్ వాళ్ళు. సంతకాల మీద సంతకాలు పెట్టుడు, అందరు కలిసి కూర్చొని ఆమోదం తెలుపుడు. అబ్బో చిన్నగా లేదు స్పీడు. సీఎం సారు తొలత పెట్టిన 5 సంతకాలకు అందరు ఓకే అన్నారు. పెరిగిన పింఛన్లు, అగ్వకే తిండి పెట్టే క్యాంటీన్లు, కొలువుల నోటిఫికేషన్లు అన్నీగా జల్దిగానే రాబోతున్నాయి. పాండ్రిగా ముచ్చట్లేంటియో ఒకసారి చూద్దాము. సీట్లే ఊకున్నాక ఇక ఆగుడే లేదు. అన్ని సాగబెట్టాలి, సంతకాలు పెట్టాలి, పబ్లిక్ ను దిల్కు చేయాలి అన్నట్టే చేస్తాండ్రు ఇప్పుడు ఏపీ సర్కార్ వాళ్ళు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, తత్తిమ మంత్రులంతా కూడి పెద్ద మీటింగ్ పెట్టుకొని ఇప్పటిదాకా సంతకాలు చేసిన ఫైళ్లకు అందరు కలిసి ఆమోదం తెలిపిండ్రు. 3.5 గంటల సేపు గట్టిగానే నడిచిందట మీటింగు. మెగా డిఎస్సి వేసి డిసెంబర్ 10వ తారీఖు లోపట 16,347 టీచర్ పోస్టులు నింపాలని నిర్ణయం చేసిండ్రట. జూలై 1 నుంచే టీచర్ కొలువులు నింపే పని సురువైతదట. ఇక టెట్టు పరీక్ష పెట్టాలనా లేకపోతే టెట్టు పరీక్ష లేకుండానే కొలువులు నింపాలనా అనేది మళ్ళోసారి మీటింగ్ పెట్టుకొని నిర్ణయం చేస్తారట. అంతేకాదు జూలై 1వ తారీఖు నుంచి ఏపీలో ముసలోళ్ళు, వితంతువులకు పెరిగిన పింఛన్లు ఇస్తారట. అంటే ఇది వరకు 3,000 ఇచ్చేది ఇక ఇప్పటి సంది 4,000 ఇస్తారట. ఎలక్షన్లలో ఇచ్చిన హామీ ప్రకారం ఏప్రిల్ నుంచే పింఛన్లు పెంచుతామన్నారు కాబట్టి గడిచిన 3 నెలలకు 1000 చొప్పున వేసుకొని జూలై 1వ తారీఖు నాడు మొత్తం 65 లక్షల మందికి 7,000 రూపాయల పింఛన్ ఇస్తారట. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఇక రద్దయినట్టే. అన్న క్యాంటీన్లు కూడా మళ్ళా సురువైతాయట. ఇక ఇదిట్లుంటే మంత్రులకు మంచి చెడు చెప్పుకుంటా 3 పేజీలలో ముచ్చట్లన్నీ రాసిండట బాబు సారు. ఏ మంత్రి ఎట్లా నడుచుకోవాలి, ఎవరితో ఎట్లా వ్యవహారం నడిపియాలి, మాట తీరు ఎట్లుండాలి, గిసోంటి అన్ని చెప్పిండట. అంతేకాదు మాపటీలు 7 తర్వాత మీటింగులు పెట్టొద్దనే ఆలోచనలు కూడా నడిచినాయట. అటు మంత్రి లోకేష్ సారు విద్య, ఐటీ కలుపుకొని మొత్తం 3 శాఖలకు మంత్రిగా పగ్గాలు చేతులకు తీసుకున్నాడు. ఇక సారు కుర్చీ మీద బట్ట వారిసి అంత ప్రత్యేకంగా చేష్టాలకు ఆ బట్టలన్నీ తీసి పక్కకు వారేసి ఉత్త కుర్చీ మీద కూకున్నాడు. అందరెట్లనో తాను కూడా గట్లనే కుర్చీల మీద బట్టలు పరిచే అవసరం లేదన్నట్టు చెప్పిండట. ఏమైతే గాని కొత్త సర్కారోళ్ళు కొత్తదనం చూపిస్తాను అనుకుంటారు ఇప్పుడు ఏపీ పబ్లిక్.